మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. మండలం తూర్పు ఎర్రబల్లి పంచాయతీ మన్నంవారిపల్లిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు యువతను ప్రోత్సహించాలని, యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మండల అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తూర్పు ఎర్రబల్లి పంచాయతీలో త్వరలో గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండలంలోని లింక్ రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన రోడ్లను కూడా త్వరలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న హజరత్ దయేకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వైసీపీకి చెందిన కొన్ని కుటుంబాలను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత వెలిగండ్లలో నిర్వహించిన వీపీఆర్ నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోలేనేని చంద్రబాబు నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు దామా మహేశ్వరరావు, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలేనేని రమేష్, మండల క్లస్టర్ కో ఇన్ఛార్జ్ వేముల బాలకృష్ణ, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మామిళ్లపల్లి ఓంకారం, మండల తెలుగు యువత అధ్యక్షులు దాసరి అశోక్, మండల టీడీపీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసులు, గుడవల్లూరు సొసైటీ అధ్యక్షులు కుంకు మోహన్ రావు, గరిమెనపెంట సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, మండల తెలుగు యువత మహిళా అధ్యక్షురాలు చిమ్మిలి శ్రీదేవి, తూర్పు ఎర్రబల్లి నాయకులు నరాల రమణారెడ్డి, ఆకుమల్లి ఇబ్రహీం, మోదేపల్లి శ్రీకాంత్, మన్నేపల్లి శివాజీ, మొగల్లూరి మాల్యాద్రి, స్వామిదాసు, వేణు, వినయ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవై 25వ తేదీన మనం అందరం కూడా కాల్స్ వస్తాయి. అందరూ కూడా వచ్చి మనం ఆ రోజున మీకు ఒకవేళ కాల్ రాకపోయినా దయచేసి మీరు ఒక్కడే గమనించండి. మన దగ్గర అందరి ఫోన్ నెంబర్లు ఒక్కోసారి ఉండవు, ఒక్కోసారి ఏదైనా మిస్ అవుతాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడైనా ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. ఫ్యూచర్లో ఏదైనా పక్కకు వస్తుందా? ఓకే సార్. ఖచ్చితంగా పరిష్కారం చేసుకుందాం. అలాగే నీళ్లు సొమశిల కాలం వెళ్తూ ఉంది. ఎక్కడ రాళ్లపాడు రిజర్వాయర్కి సొమశిల కాలం వెళ్తూ ఉంది. కానీ ఒక్క మండలానికి కూడా మనకు కనీసం మంచినీటి సమస్య తీర్చుకునే పరిస్థితి లేదు. గత 40 ఏళ్ళగా ఏం జరిగింది అనేది నేను ఇప్పుడు ప్రశ్నించడం లేదు. ప్రశ్నించినా దానివల్ల ఉపయోగం కూడా లేదు.
కానీ మనం ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాలి. ఏ ఒక్క మండలానికి పర్మనెంట్గా డ్రింకింగ్ వాటర్ తాగేదానికి నీళ్లు ఉండే పరిస్థితి లేదు. కొండాపురం మండలంలో చూసారు మీరు, చాలా ఫ్లోరైడ్ బెల్ట్ ఏరియా ఉంది, హాట్ వాటర్ ఉంది. ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న ఈ తూర్పు ఎర్రబల్లి గ్రామ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా కూడా మనందరం ఇలాగే కలిసి కట్టుగా ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మన పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మన తూర్పు ఎర్రబల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎంతో మండలంలో తూర్పు ఎర్రపల్లి గ్రామంలో మన్నెవారిపల్లి విలేజ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయము మరియు నిన్ననే మన ముస్లిం సోదరులు కూడా రంజాన్ శుభాకాంక్షలతో ఈరోజు సుమారు 40 కుటుంబాలు మన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే మన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఆయన చేసే కార్యక్రమాలకి, ఆయన చేసే ఉదయగిరి నియోజకవర్గానికి ప్రతినిత్యం ఈరోజు ఆయన అమెరికాలో విలాసవంతమైన జీవితంలో ఆయన ఉండొచ్చు, కానీ ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతమైన వరికొండపాడు ఎర్రవరెడ్డిపల్లిలో ఆయన జన్మించి ఈ రోజు పుట్టిన గడ్డకి మనం ఏదో ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన అమెరికా నుంచి మన ఇక్కడికి ఉదయగిరికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదే విధంగా గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మన ఉదయగిరి నియోజకవర్గంలో పేద ప్రజలందరూ కూడా సహాయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన ఉదయగిరి శాసనసభ్యులు, మన అభివృద్ధి ప్రదాత, ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకురావాలి, మన జీవితాలను మార్చాలి, ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో నడుం బిగించినటువంటి మన ముద్దు బిడ్డ కాకర్ల సురేష్ అన్న గారికి ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎర్రపల్లి, మన్నవారిపల్లి, బసిరెడ్డిపల్లి, కొట్టేవారిపల్లి గ్రామ ప్రజలందరికీ, మండల నాయకత్వానికి, ఎర్రపల్లి నాయకత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇక్కడ పార్టీ ఆఫీసు నిర్వహించడం అనేది మనకు శుభప్రదాయం. మండలంలో కొండాపురం అలాగే ఎర్రపల్లి గ్రామంలో ఈ రోజున పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చున్నారు. అవి కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకునేందుకు మనం శ్రీకారం చుట్టేదానికి మన కాకర్ల సురేష్ అన్న గారు కూడా మళ్ళీ ఆ కార్యక్రమానికి కూడా ఈ ప్రాంతానికి వస్తారు. తప్పకుండా ఎర్రపల్లి పంచాయతీలో ఎక్కడ ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవసరాలున్నా, మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చేదానికి మనం ముందు మన ఎర్రబల్లి నాయకత్వం అందరూ కూడా పనిచేస్తారని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.